అన్నమాట. నా మొహాన కప్పు కాఫీ పడేస్తావా? ఇవ్వన్నమాట. ఓకే ఓకే. నమస్తే అండి. ఎవరయ్యా నువ్వు? నా పేరు తాడిబాబు అండి. ఏం కావాలి? నాకు ఒక అమ్మాయి కావాలండి. ఏమిటి ఏమిటి ఏమిటో మాట్లాడది? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా? సార్ అందుకు కాదు సార్, పెళ్లికి సార్, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కావాలి సార్. ఆ ఏడు ముందు ఆడవచ్చు కదా. చెయ్యిలా చూపించు సార్. ఇటు తిప్పు. తిప్పే. ఇటు తిప్పు. తిప్పే. ఏది ఏదో వివాహరక నీ పిండాకుడు నీ జన్మకు పెళ్ళవదు పో. భలేవారండి. నా చేతిలో 5 స్టార్ హోటల్స్, పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు ఇంకా రేఖలు ఎందుకండి? అలాగా మరి చెప్పవే. ఏమిటా నిలబడే ఉన్నావు? కూర్చో. థ్యాంక్స్. సింహాసనం మీద కూర్చో. ఇంత ముందు పెళ్లి చూపులు ఏమన్నా జరిగాయా? సూపులు చాలా జరిగాయండి, కానీ పెళ్లిళ్ళు మాత్రం 3 సార్. పెళ్లిళ్ళు 3 అయ్యాయి? అవునండి. వాళ్ళు ఏమైపోయారు? పోయారు సార్. అంటే లేచిపోయారా పారిపోయారా? కాదు సార్, చచ్చిపోయారు. 3 చచ్చిపోయారా? ఎందువల్ల? మొదటి భార్య బల్లిపడిన పాయసం తిని చచ్చిపోయింది సార్. 2 బల్లిపడిన పాయసమే తిని చచ్చిపోయింది సార్. 3 తల పగిలి చచ్చిపోయింది సార్. అవును, ఆవిడ బల్లిపడిన పాయసం తిని ఎందుకు చావలేదు? దానికి పాయసం తింటం ఇష్టం లేదు సార్. ఓహో అలాగా. అయితే ఇప్పుడు నీకు బల్లిపడిన పాయసం తిని చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా, తల పగిలి చచ్చిపోయేటువంటి పెళ్ళాం కావాలా? ఎలాంటిదైనా పర్వాలేదు, 7 రోజుల్లో పెళ్లి జరగాలి. 7 రోజుల్లో పెళ్లి ఎలా అవుతుందయ్యా? ఇదేమన్నా సంతలో గేదెను కొనుక్కు రావడం అనుకున్నావా ఏంటి? 7 రోజులు ఎందుకయ్యా? ఇవాళ ఏ వారం? ఆదివారం. సోమవారానికి వివాహం జరుగుతుంది పో. చూడు, 7 రోజుల్లో పెళ్లి జరగలేదనుకో, కత్తి ఒకటే ఆయన, పోట్లు మాత్రం 7 పడతాయి. ఎందుకు? 7 నా లక్కీ నంబర్. అబ్బా ఎందుకంటే అంత దూరం ఆలోచిస్తారు? అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళిపోండి. అమ్మాయి సంగతి అంటే వివాహం సంగతి నేను చూసుకుంటాను, తమరు దయచేయండి. 7 పోట్లు అంతే, గుర్తుంచుకో. కాఫీ పెడతావా? జ్యూస్ తీసుకొస్తానండి. ఓహో, ఈ స్మెల్ వచ్చేసిందే నీ లోపలికి. ఏయ్ ఇట్రా, సామాన్ లోపల పెట్టు. ఎవరమ్మా నువ్వు? నేను ఎవరా? ఎవరిదా సామాను? ఎవరో పాపమ్మ గారు తట్టండియా, లండన్ నుంచి వచ్చారటండియా, సామాన్ లోపల పెట్టమన్నారండియా, పెడతానండియా. హలో, రాజీ, నేనే సీత మాట్లాడుతున్నాను. నేను లండన్ రావట్లేదే, ఇండియాలోనే ఉండిపోదాం అనుకుంటున్నాను. దేనికేంటి? డాడీ నన్ను చీట్ చేశారు. నాకు ఇక్కడ తాతయ్య అమ్మమ్మ ఉన్నారన్న సంగతి చెప్పనే తెలుసా? వాళ్ళని నిన్ననే రాణిపల్లిలో చూశాను. నాకైతే వాళ్ళొచ్చు తిరుమలలో పద్మావతి వెంకటేశ్వర స్వామి లాగా అనిపించారు. అందుకే వెంటనే మా తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసా. సీత, ఇది వాళ్ళ అమ్మ కంటే 7 ఆకులు ఎక్కువే చదివింది. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. నీకే చెప్పేది వెళ్ళి చెప్పు. ఏంటి నాన్న, ఏం జరిగింది? ఎవరి మీద కోపడుతున్నారు? హే, ఈ అమ్మాయిని మనం ఆ పెళ్లిలో, అదే నారాయణరావు గారి రిసెప్షన్లో చూసాం. అయినా ఇక్కడేం చేస్తోంది? ఏ మిస్టర్, మా రిలేషన్షిప్ నీకు తెలీదు. జస్ట్ వెయిట్. ఆగాల్సింది నువ్వు. వాడు ఇంటి యజమాని. ఇంట్లో మాట్లాడితే నేను మాట్లాడతాను, లేకపోతే వాడు మాట్లాడతాడు. దాన్ని వెళ్ళిపోమని చెప్పు. ఇదిగో పెద్ద అని చెప్పింది వినబడిందిగా, అర్థమైందా? కానీ బయలుదేరు. నో, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. నేను వెళ్ళను. సింహాద్రి, ఆ సామాన్ బయట పెట్టవయ్యా. ఇదిగో ఆ టాక్సీ ఆపండి. ఏంటి కూర్చుండిపోయావు? బయటికి వెళ్ళా. నేను ఇక్కడికి వెళ్ళటానికి రాలేదు, ఉండటానికే వచ్చాను. అయ్యారు, సామాన్ లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా? అర్థమైందా? అర్థమైంది. వెళ్ళమంటున్నారుగా, వెళ్ళిపో. 20 ఏళ్ళు మీ అమ్మ కోసం ఏడ్చాను, ఇంకో 20 ఏళ్ళు నీ కోసం ఏడవాలా? నాకంత ఓపిక లేదమ్మా, వెళ్ళిపో. వెళ్ళమ్మా. మా నాన్నతో గొడవ పడొచ్చేసాను. ఇప్పుడు మీరు కూడా నన్ను వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోను? మీ అమ్మలాగే రోడ్డు మీద కనపడిన వాడితో లేచిపో. ఏమండి, తప్పు వాళ్ళ అమ్మ నాన్న చేస్తే దీన్ని ఎందుకు తిడుతున్నారు? వయసు వచ్చిన ఆడపిల్ల, ఊరుగాని ఊరొచ్చింది. ఉన్న పలానా దాన్ని బయటికి పోమంటే ఎక్కడికి పోతుంది? నేను నచ్చ చెప్పి పంపిస్తాను, మీరు ఇక దాన్నే అనకండి.
కోపం వచ్చే పని నేనేది చేయను. నన్ను పంపించేద్దామమ్మా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం తాగ. నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, హా, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఈ కత్తి చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్కొట్టి వదిలి పెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలి పెడతారు. అయినా నీ చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ ఏడు. ఏంటి పంతులు, ఏంటి చెప్తున్నా వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. కాతాడి బాబు, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే. 7 కోట్లు పడతారా నీకు? ఆగరా. వీడైపోయాడు. సింహాద్రి, అయ్యా. ఇదిగో ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పొల్లోరి బావో డబ్బులొచ్చ నాకు, డబ్బాకి డబ్బులొచ్చ నాకు. అయ్యగారిచ్చారు. బోలేవాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి, మా తాతయ్య చంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులు ఇస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోపు మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి అయ్యమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవా మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటి దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయ్యింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీకు బుర్ర చేసుకునే చాలు. రండి, త్వరగా రండి. ఇదిగో ఈ హాల్ మొత్తం బురద చేయాలి. ఓకే, నువ్వు రా. నందు అక్కడి నుంచో. రే చందు రా, త్వరగా రారా. నువ్వు అక్కడి నుంచో. నువ్వు అక్కడ. సీతు నువ్వు అమ్మా. నువ్వు మాత్రం తలుపుకి దగ్గరలో ఉండాలి. బుర్ర చేసి తాతయ్య కొడతారంటావా? తప్పకుండా కొడతారు. మీరు మాత్రం ఎక్కడ వదలకుండా మొత్తం బుర్ర చేయాలి. కమాన్.
తప్పు చేశాను కదా, కొట్టు తాతయ్య. నిన్ను కొట్టడానికి నేనెవరిని?